జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. జీరో పావర్టీ ఫేజ్ 1. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఇప్పుడు అంటే పేదలకు సంపన్నులు పేదలకు ఇవ్వండి, ఆ పేరు మేము మాత్రం మేము తెచ్చుకుంటాం అంటున్నాడు. P4 ఏంటంటే సంపన్న వర్గాలు పేదలకు సహాయం చేస్తే రాజకీయంగా మేము పేరు తెచ్చుకుంటాం అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో సంపన్నులకు పేదలకు ఒక వేదిక నిర్మిస్తామని. ఇప్పుడు వేదిక లేవా? బోలెడు NGOs ఉన్నాయి, బోలెడు వ్యవస్థలు, చారిటబుల్ సంస్థలు ఉన్నాయి. చారిటీ యాక్టివిటీ దేశంలో ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ దాన్ని ఒక పొలిటికల్ ప్రాజెక్టుగా పెద్ద ఎత్తున ఇదేదో పేదరికాన్ని నిర్మూలిస్తుంది అనుకుంటే అది పొరపాటు. సో గాంధీయన్ ట్రస్టీషిప్ మోడల్ ఆఫ్ క్యాపిటలిజమే సాధించలేకపోయింది. ఎంతమంది గాంధీ మాట విని ఇచ్చారు మీరు?